ముంబై మారణ హోమంలో ఉగ్రవాది అబూ జుందాల్ పాత్ర సుస్పష్టమైంది. జుందాల్ను మరో ఉగ్రవాది కసబ్తో కలిపి ముంబై పోలీసులు ముఖాముఖి విచారించారు. అతడిని గుర్తించిన కసబ్ దాడుల్లో జుందాల్ ప్రధాన కుట్రదారుడని పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2008 నవంబర్ 26 ముంబై పేలుళ్ల కుట్ర పాక్ గడ్డపై నుంచే జరిగిందని చెప్పేందుకు అవసరమైన మరో కీలక సమాచారం లభ్యమైంది. ఈ కేసుకు సంబంధించి జూలై 21న ఢిల్లీలో చిక్కిన ఉగ్రవాది జబుద్దీన్ అన్సారీ అలియాస్ అబూ జుందాల్ కస్టడీలో నిజాలు నిగ్గు తేలుతున్నాయి. దాడుల సమయంలో సజీవంగా పట్టుబడిన మరో ఉగ్రవాది అజ్మల్ కసబ్తో కలిపి విచారిస్తే ఆధారాలు దొరుకుతాయన్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వ్యూహం ఫలిస్తోంది. మహారాష్ట్ర సర్కారు అనుమతితో ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్న కసబ్ను ముంబై పోలీసులు అబూ జుందాల్ను ముఖాముఖి విచారించారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ముఖాముఖిలో కసబ్ జుందాల్ను గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా 166 మంది అమాయక ప్రజలపై సాగించిన మారణ హోమంలో జుందాల్ను ప్రధాన కుట్రదారుడిగా పేర్కొన్నట్లు వివరించాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన జుందాల్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరి కార్యకలాపాలు నిర్వర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ముంబైపై దాడికి దిగిన కసబ్ సహా 9 మంది ఉగ్రవాదులకు హిందీ పాఠాలు నేర్పినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. 2008లో ముంబై చాబాద్ హౌస్ ను ముట్టడించిన 2 తీవ్రవాదులతో జుందాల్ కాంటాక్ట్ లో ఉన్నారని పోలీసులు విశ్వసిస్తున్నారు. దాడులకు సంబంధించి కరాచీలో ఏర్పాటు చేసుకున్న నియంత్రణ గది నుంచి జుందాల్ ఇక్కడ దాడులకు దిగుతున్న వారికి మార్గదర్శనం చేసినట్లు పేర్కొంటున్నారు.